తెలుగు వాళ్ళే కాదండి, ఇంకా దీన్ని ప్రమోట్ చేస్తాం, ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడా. మన జాతికి సంబంధించినంతనే కాదు కదా, టోటల్ ఆల్మోస్ట్ బీహారు అటు కాశ్మీరు ఇదే తప్ప మిగతా అంతా దేశాన్ని అంతా పరిపాలించిన అతని ఒక యోధుడు కథ కాబట్టి అది మొత్తం దేశమంతా అందరికి కూడా తెలియాల్సిన. సో ఇక ముందు దాన్ని వేరే లాంగ్వేజెస్లోకి కొన్ని డబ్బింగు లేకపోతే హిందీలో సబ్ టైటిల్స్తో రిలీజ్ చేయడం అది జరుగుతుంది. ఇంకా ప్లానింగ్ జరుగుతుంది. ఇదండి మరి వాళ్ళ ప్లానింగ్ ఎట్లా ఉందో నాకు ఐడియా లేదు. మేమంతా వీటిలో ఉన్నాం. ఇప్పుడు త్వరలో డిసైడ్ చేస్తా ఉన్నాం. 2 కోట్లు ఇచ్చి మన కోట్లింగాల అక్కడ స్టార్ట్ చేశారు. బట్ ఏదైనా చాలా సంతోషంగా ఉందండి. బట్ అంటే పిక్చర్ని ఇంత అఖండ విజయం చేసినందుకు, బ్రహ్మరథం పడుతున్నందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన చరిత్ర ఎన్నో ఉంటాయి, కానీ ఈ మనవాడు ప్లస్ మనం జనరల్గా కృష్ణదేవరాయలు అయితేనేమి, చంద్రగుప్తుడు, ఇవన్నీ మన గుప్తులకు తర్వాత కదా వీళ్ళు వచ్చింది. గుప్తుల కింద సామంతులు వీళ్ళు, చంద్రగుప్త డైనాసిటీ. దాని తర్వాత సో తెలుసుకోవాల్సిన చరిత్ర భావితరాలకి. అంటే జనరల్గా మనకి ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుందంటే ఒక పాత్ర చేసేటప్పుడు తెలిసిన కథ చేసే కంటే కూడా నాకు గుర్తొస్తుంది నాన్నగారిది అశోక చక్రవర్తి. నేను చేద్దాం అనుకున్నా అశోక చక్రవర్తి. అప్పుడు నాన్నగారిని అడగడం జరిగింది. వెరీ గుడ్, చేద్దాం, చేసుకోరా బ్రహ్మాండం ఉన్నారు. స్క్రిప్ట్ తయారు చేశారు ఆయన. అటువంటి రామారావు అంత ఆథెంటిటీ ఉంది, అంత అటువంటి పాత్రలకి మరి ఆయన తప్ప అనితర సాధ్యమైన పాత్రలన్నీ చేసిన ఆయన. దాని తర్వాత ఆయన పిలిచారు ఒకసారి. ఏంటి నాన్నగారు, అదే బుద్ధుడు ఒక్కటైతే కొంచెం ఎట్లా ఉంటుందో జనరంజకంగా కూడా ఉండాలి కదా సినిమాని. చూడండి అక్కడ జనరంగంగా ఉన్నది కూడా ఈ సినిమాలో మనకి తెలుస్తుంది. ఒక సినిమాని మనం ఎలా మోల్డ్ చేస్తాం అన్నది. సో సరే ఏం చేద్దాం ఉన్నాను. అప్పుడు బుద్ధం అశోకం చేద్దాం ఉన్నారు. బుద్ధుడుగా నేను చేస్తాను, అశోకుడుగా నువ్వు చేయమన్నారు. సరే అలాగే చేద్దామండి, బాగానే ఉంది ఐడియా. మళ్ళీ పిలిచారు ఒకసారి. అది తాటంత ఉంది చరిత్ర, ఇది ఉంది. రెండింటికి దేనికి న్యాయం చేయలేమేమో. అశోకుడు ఎవరు చేయలేదు అంతవరకు. మన తెలుగు అక్కడ వచ్చింది, మన నార్త్లో తీశారు, సౌత్లో ఎవరు చేయలేదు. అది చేస్తే బాగుంటుందేమో, ఫుల్ లెంత్ పిక్చర్ అన్నారు. ఓకే బాగానే ఉంటుంది అనుకున్నాం. చెప్తున్నాను అంటే ఎన్ని పరిపరిమితాలు ఒక సినిమా చేయడానికి జనం కూడా రావాలి కదా. జనం రావాలంటే ఒకటి నేను చేస్తున్నాను నా పూర్వజన సుకృతం. అది నాన్నగారు పాత్రలన్నిటికీ పెట్టిన పేరు ఆయన, కొట్టిన పిండి ఆయన. అటువంటి ఆయన కొడుకుగా ఒక తెలుగు బిడ్డగా, తెలుగు జాతి బిడ్డగా, అలాగే విశ్వవ్యాప్తంగా తన వెన్నుముఖం మీద తెలుగు జెండాని మోసిన నందమూరి తారక రామారావు గారి వారసుడిగా. సో ఒక తెలియని పాత్రను ఎప్పుడే ఆయన కూడా తెలిసిన పాత్రలు కూడా భలే రకరకాలుగా ఆయన ఇప్పుడు దానవీర సూరకర్ణ ఉంది, దుర్యోధనుడు, ఒక డిఫరెంట్ మైథలాజికల్ అయినా డిఫరెంట్గా ఆయన దాన్ని క్యారెక్టరైజేషన్ చేయడం జరిగింది. ఆయన ఊహలో ఎలా ఉంటే బాగుంటుంది పాత్ర అని, ప్రజల కోసం కాదు, ముందు ఆయన కన్విక్షన్. లేకపోతే చూసేవారు కాదు జనం ఆయన కోసం అనుకుంటే కూడా, ప్రజల కోసం అంటే అయ్యస్ ఆయనకి నమ్మకం తప్పకుండా. అండ్ లాజిక్స్ ఆయనకి పెద్దానికో లాజిక్ ఉండేది. సో ఇట్లా బ్రహ్మాండంగా మా ఈ ప్రయత్నాన్ని ఒక తెలియని పాత్రని, అన్సంగ్ స్టోరీ ఆఫ్ అన్ వారియర్ అని మన క్యాప్షన్ కూడా ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చెప్తూ ఉండేవారు. సో దాన్ని ఆవిష్కరించినందుకు, ప్రజలు కూడా దాన్ని అభిమానిస్తున్నందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క మైల్ స్టోన్ ఉంటుంది లైఫ్లో. అలాగే నాకు డెఫినెట్గా ఈ 100 సినిమా కావడం కూడా ఒకనొక కారణం. అంటే మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నానన్న ఒక దానికంటే ఏదో అని అంటూ ఉంటాను, అంత కాకతాళీయం యాదృచ్ఛికంగా జరిగిందని. అలాగే నేను ఏదో ఇంకో సినిమా గురించి ఆలోచిస్తుంటే ఈ సినిమాతో రావడం, నిర్మాతలు డైరెక్టర్ ముందుకు రావడం. సో డెఫినెట్గా నా 100 సినిమా కావడం కూడా డెఫినెట్గా దానికి మంచి హైప్ వచ్చింది. సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకుంటున్నాం సినిమా అన్నారు. సో ఆయన ఎంత కాన్ఫిడెన్స్తో వచ్చాడో ఆయన. సో అది నేను కన్విన్స్ అయ్యాను. సో డెఫినెట్గా వస్తాం. అండ్ నిడివి చెప్పారు, సినిమా నిడివి కూడా 2 గంటల 15 నిమిషాలని చెప్పారు. అండ్ డెఫినెట్గా మనిషి పూర్తిగా ఒక విజన్తో వచ్చాడు ఆయన ఎలా అనుకుంటున్నాడు, ఎలా విజువలైజ్ చేశాడు ఆ పాత్రని. డెఫినెట్గా ఫుల్ ప్లానింగ్తోనే వచ్చాడు ఆయన నా దగ్గరికి. అంటే నేను కూడా ముందే వాళ్ళతో కూడా మాట్లాడి, గ్రాఫిక్స్ వాళ్ళందరితో ఇవన్నీ అడుగుతానని తెలిసేమో. సో అన్నీ కనుక్కుని ఆయన వచ్చి పలానా సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకుంటున్నాం సినిమా అని చెప్పడం జరిగింది.
సో ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ ఏదైతే ఆయన ఎంతూసియాజంతో వచ్చాడు ఆయన, సో అది నన్ను కన్విన్స్ చేసింది, ఆయన కన్విక్షన్ నన్ను కన్విన్స్ చేసింది, ఆయన కన్విక్షన్. కథ ఏం లేదండి, కథ మాకు కట్టె కొట్టే తెచ్చే 3 4 లైన్లు చెప్పాడు ఆయన. ఏంటంటే ఒక తెలుగు నేలపైన అడిగాడని ఒక మహావీరుడు, అలాగే సముద్ర తోయ పీతవాహనుడిగా మొత్తం తన సైన్యాన్ని 4 దిక్కులకి నడిపించిన యోధుడు, అలాగే క్షత్రియ దర్ప మానమర్ధనుడిగా ఈ యొక్క గణనీయ సంఖ్యలో ఈ రాజ్యాలన్నీ జయించిన వీరుడి కథని, అలాగే తెలుగు పౌరుషం తేజరిల్లేలా చేసిన అసమాన శూరుడని ఈ 4 లైన్లు చెప్పారు ఆయన. అంతే, కథ తక్కువ, చాలా తక్కువ. మిగతా అంతా మేము ఇమాజిన్ చేసుకుని చేయడమే. మిగతా అంతా మనకు తెలిసింది ఏంటంటే శాతవాహనుడు 23వ చక్రవర్తి, తను 23వ రాజు చక్రవర్తి అయ్యాడు. దాని తర్వాత తల్లి పేరు పెట్టుకున్నాడు అతను, తన ఇంటి పేరు మార్చి తల్లి పేరు పెట్టుకున్నాడు. అంతే తెలుసు మాకు. అండ్ ఏ రాజ్యాలు జయించాడు అతను అని 4 లైన్లో ఉంది హిస్టరీలో కూడా. మిగతా అంతా ఇమాజిన్ చేసుకుని క్యారెక్టర్ ఎక్కడ పడకుండా అన్ని ఉన్న చుట్టూ క్యారెక్టర్స్తో లింక్ చేసుకుంటూ చేయడం జరిగింది. నాకు ఎప్పుడో అలవాటు ఏంటంటే ముందుకు వచ్చి ఒక సినిమా స్టార్ట్ అయినప్పుడు సరదాగానే ఉంటాను. నెమ్మది నాకే తెలియదు కదా పాత్ర అంటే ఒకటి అరవడం, లేకపోతే ఏడవడం, లేకపోతే ఎవరో తృప్తిపరచడానికి ఒక నవ్వు విసరడం కాదు సినిమా. ఒక పాత్ర అంటే ఇంకొకళ్ళ ఆత్మలోకి మనం వెళ్తున్నాం. ఏ అనుభవాలు అయితే మనం అనుభవించలేదో, సో వాటిలోకి వెళ్ళినప్పుడు ముందు మనం పరిచయం చేసుకోవాలి ఆ పాత్రకి. అదే చెప్తుంటాను ఎప్పుడు. ఈ సినిమా విషయంకి వస్తే ఏమో అన్నీ వాళ్ళు నడిపారేమో అనిపిస్తుంది. ఆయన నాన్నగారు ఆయన చేయాలనుకున్న పాత్ర ఆయన చేయలేదు. సో ఆయన యొక్క ఆశీస్సులు, ఆత్మ, అలాగే ఈ గౌతమి బాలశ్రీ, శాతకర్ణి, వీళ్ళంతా వెనకుండే నడిపించారనిపిస్తుంది నాకు ఈ సినిమా. ఏదండి, ఏ పాత్ర కానీ ఒకటేనండి. ఈ పాట కొంచెం ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. కొంచెం వెయిట్స్ నేను ఎక్కువ చేయను, నాకు అలవాట్లేదు. అండ్ ఎందుకంటే ఈ మధ్య వస్తుంది ఏదేదో ఏమని ప్యాక్స్ 8 ప్యాక్స్ ఇవన్నీ మనం నేటివిటీ కూడా కాదు, చూడరు. మీ చొక్కా తీసి చూపిస్తే ఎవడు చూడడం మన వాళ్ళు. నేటివిటీ ఇప్పుడు నార్త్ చేస్తే ఒప్పుకుంటారు వాళ్ళు. ఒక నేటివిటీ మన దగ్గర ఇప్పుడు మన కోడి రామమూర్తి గారు ఉన్నారు మన చరిత్రలో. ఎలా ఉండేవాడు మనిషి, దిట్టంగా మంచి దృఢంగా ఉండేవాడు ఆయన. సో మన నేటివిటీ మంది. నేను దీన్ని కొంచెం వెయిట్ సేవ్ చేయడం జరిగింది. అయినా ఏమని చేసినా కూడా పాత్ర అలా మోల్డ్ అవుతుందని నాకు తెలియదండి. పాత్రతో కూడా బాడీ మోల్డ్ అవుతుంది కొంచెం. నాన్నగారిలాగా దుర్యోధనుడు అయితే మంచి గంభీరంగా ఒక యోధుడిలాగా, గండరు ఏదో మేటి పోటీ జగజ్జట్టిలా కనపడతాడు. అదే కృష్ణుడైతే కొంచెం ఆడంగితనం, ఫెమినిటీ ఉంటుంది. అలా కర్ణుడైతే అదంతా ఉంటుంది. అవన్నీ మేము చేసే వ్యాయామం వీటితో పాటు బాడీ కూడా మోల్డ్ అవుతుంది జనరల్గా. అది నా చేతుల్లో ఉండదు. అది నా చేతుల్లో ఉండదు. వేసుకునే కాస్ట్యూమ్ నుంచి కూడా ఉంటుంది, అది మాత్రం ఉంది. వేసుకునే కాస్ట్యూమ్, మెటీరియల్, దాని తర్వాత లొకేషను, ఆ సీను, చుట్టూ ఉన్న ఆర్టిస్టులు, అవన్నీ కూడా ఒక క్యారెక్టర్ బాడీ మోల్డింగ్ మీద వాటి ప్రభావం ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేశానండి. ఆ కన్విక్షన్తో అందుకే చేశాను ఆ 100వ సినిమాని. డెఫినెట్గా అయితే అంటే 100వ సినిమా హిట్ అని కాదు, మెయిన్గా అటువంటి పాత్ర, ఆ పాత్రకి నేను పూర్తి న్యాయం చేయగలుగుతాను అన్న, అంటే క్రిష్ నేను చెప్పే ఒక టీం వర్క్ అనండి. సో కాబట్టి డిజైనింగ్ ఆఫ్ ద ఫిలిం, టోటల్ ఫిలిం డిజైనింగ్ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. డెఫినెట్గా ఇది పెద్ద సక్సెస్ అవుతుందని. ఎందుకంటే ఒకటి ఇప్పుడు వెరైటీ, అంటే తెలియని పాత్రే వెరైటీ, ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ దాంట్లో ఏంటంటే తెలియని పాత్ర. సో డెఫినెట్గా దాని మీద నాకు పూర్తి నమ్మకం ఉండింది. పిక్చర్ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ కాంబినేషన్, మ్యూజిక్ డైరెక్టరు కంచె చూశాను, అక్కడ అద్భుతమైన రికార్డింగ్ అది చేయడం, పాటలు అయితేనేమి రికార్డింగ్, మంచి బాణీలు, అద్భుతమైన బాణీలు సమకూర్చడం జరిగింది. సో నాకు మొదటి నుంచి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ పిక్చర్ పెద్ద సక్సెస్ అవుతుంది. అందరూ వాళ్ళు సొంతం చేసుకున్నాను సినిమాని. జనం ఎలా సొంతం చేసుకున్నారో, ఎలాతో మంచి సినిమాకి నేను నిజంగా ఈ సినిమాకి అయితే భాషాభేదం కూడా ఉండదు. ఎక్కడో మా ఫ్రెండ్తో మాట్లాడితే అక్కడ గురుగాంలో రిలీజ్ అయింది పిక్చర్. అక్కడంతా నార్త్ ఇండియన్స్ అంట, థియేటర్ నిండా ఏళ్ళలో చప్పట్లంట ఆడు కూడా. సో అలా కొన్ని సినిమాలకి భాషాభేదం ఉండదని డబ్ చేయాలి మళ్ళీ, ఇది లేకుండానే డైరెక్ట్ తెలుగు రిలీజ్ అక్కడ.
అలా భాషాభేదం కానీ ఆడమగ తేడా కానీ లేకపోతే పండిత బామరాది పట్టుపిడుపులు కానీ ధనిక పేదరికం అని తారతమ్యం కానీ లేకపోతే అభిమానులు దురభిమానులు అని అడ్డుకోవడాలు కానీ ఉండవు ఇలాంటి సినిమాకి. అలాగే ఇండస్ట్రీ వాళ్ళు కూడా అందరూ వాళ్ళు తమ సొంతగా భావించారు. సక్సెస్ని వాళ్ళు కూడా వాళ్ళ సక్సెస్ అదే నేను అంటాను. ఇది కేవలం ఒక తెలుగు జాతో లేకపోతే మన భరత జాతి సక్సెసే కాదు, ఇది ఇండస్ట్రీ సక్సెస్ కూడా. సో నాకు ఎక్కువ టైం దొరకదండి, ఆయన ఎక్కువ సోషలైజ్ అవ్వండి. లేకపోతే సినిమాలు ఏదైనా నెక్స్ట్ పిక్చర్ ఏంటి దానికోసం హోంవర్క్ చేస్తాను. ఎవరు ఒక సబ్జెక్ట్ చెప్పినా సరే ఇప్పుడు రైతు సినిమానే ఉంది, కమర్షియలైజ్ ఎలా చేయాలి ఇప్పుడు దాన్ని ఉంటే అబ్బాయిలందరూ ఎదురు చూస్తుంటారు కదా ఊరికే. అంటే దాన్ని ఎట్లా ఓకే తెలంగాణ స్లాంగ్ వెళ్తాం, ఎందుకంటే స్లాంగ్ అని కాదు స్లాంగ్ కోసం అట్లా అక్కడ అది క్లారిఫై చేయాలి. అది నేపథ్యం అక్కడ ఉంటేనే దానికి సింపతి వస్తుంది క్యారెక్టర్కి, ఆ నేపథ్యంలో ఉంటేనే అని ఆ నేపథ్యం సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే చేజులు ఇవన్నీ కూడా నేనే హోంవర్క్ చేసుకున్నాను మొత్తం. సో ఇలా ఒక క్యారెక్టర్లోకి వెళ్ళినప్పుడు ప్రతిదీ క్షుణ్ణంగా డీటెయిల్స్లోకి వెళ్తాం. ఈ సినిమా కూడా కానీ చూడలేదు, ఒకసారి చూపించి కలిసామండి. ఆయన ఇప్పుడు అదే సర్కార్ అయ్యాక ఆలోచిద్దాం ఉన్నారు. సో సర్కారు మన ఎప్పటికి అవుతుందో ఐడియా లేదు. సో చూద్దాం, వేచి చూద్దాం. ఆయన ల్యాప్టాప్ సినిమా ఉండదు, అది మన గ్యారెంటీ. ఎందుకంటే తీసుకోండి రిస్క్ కూడా ఉంటాయి కొన్ని ఆ డీటెయిల్స్. సినిమాకి అది చెప్పలేదు ఇప్పుడు మీకు ఆ ప్రెసిడెంట్ క్యారెక్టర్. సో దాన్ని అంతవరకు చెప్పగలుగుతాను. దానికి అంటే ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు ఇక అంతే ఊహించుకుంటే. ఇప్పుడు నయనతార అన్నాను, హేమమాలిని గారు అలా ఈ సినిమాలో, అక్కడ రామరాజ్యంలో నయనతార అంతే. అమితాబ్ బచ్చన్ గారు కూడా డెఫినెట్గా ఆయనే అన్నారు అప్పుడు. అది ఏదో సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు అన్నారు ఆయన, ఒక 1000 మందిలో నిలబడి ఉన్న పాత్ర అయినా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నాను తెలుగులో అని. ఇది 1000 మందిలో కాదు, అందరినీ శాసించే ఉన్నతమైన క్యారెక్టర్ అది. 5-6 రోజుల క్యారెక్టర్ అది, ఎక్కువ రోజులు కూడా ఉండదు, కానీ అంత ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్కి. సో ఆ క్యారెక్టర్ ఆయన చేస్తేనే ఉంటుంది సినిమా, లేకపోతే ఉండదు. ఆ సినిమా ఉందండి, ఐడియా ఉంది, చేస్తాను తప్పకుండా. పౌరాణికం ఉందండి ఒకటి, చెప్పలేం పేరు చెప్పను అవతల ఆర్టిస్ట్ది. పౌరాణికం ఒకటి అనుకుంటున్నాను. అలాగే అంతేనండి, సోషల్ ఏం లేదు, పౌరాణికం మీదే ఆలోచిస్తున్నాను. మల్టీ స్టార్ ఏదైనా కాకపోతే ఒకతోటే పెట్టాడు ఆయన. ఏది ఎడిటింగ్లో నేను వెంటనే ఫోన్ చేశాను, రీరికార్డ్ చూస్తాను. అదే మొత్తం షాట్ లేదేంటి అన్నాను. లేదు మొత్తం ఎక్స్టెండ్ చేయండి షాట్ అన్నాను. పాప ఎక్స్టెండ్ చేసి మనం ఎందుకు చెప్పాము ఏంటి అన్నది అదే కృష్ణ గారిలో ఉంది గొప్పతనం. అంటే మనం ఇటువంటి పెద్ద అంటే కృష్ణ వినాలని మీ పని మాట మీ సీనియారిటీకి కృష్ణ అంతా అని మీరు అనొచ్చు, అది కాదు కదా. ఆయన చేసే సినిమాలు కూడా అన్ని గొప్ప సినిమాలే. అలా కాకుండా తపన, అంతేకాకుండా నా ఇన్వాల్వ్మెంట్ తెలుసు ఆయనకి. ఎన్నో షార్ట్స్ కూడా చెప్పడం జరిగింది, మేమంతా తీసుకోవడం జరిగింది షార్ట్స్ మేమంతా కలిసి. ఏమంటే ఈ షార్ట్ ఇక్కడి నుంచి జూమ్ చేయండి ఆ ట్రాలీలో అంటానే మీలో ఇంకొకటి మిగిలాడు అని అంటున్నప్పుడు కెమెరా వస్తే కళ్ళు అన్నీ దించుకుంది. బహుశా ఆయన కూడా అదే ఉందేమో మైండ్లో. మేము ఉందా నేను అడగల, వెంటనే బ్రహ్మాండం తీశారు ఆయన. మళ్ళీ పోరాటాల్లో కొన్ని కత్తి టీజర్లో పెట్టే ఒక కత్తి నుంచి అది నెత్తటి చుక్కలు రావడం అవన్నీ. సో ఇలా బాగా కెమిస్ట్రీ మా ఇద్దరికి కుదిరింది. ఆయన ఆవేశం నా ఆవేశం, ఆయన విజన్ నా విజన్ అన్నీ బాగా కలిసిందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మేము అనుకునేవాళ్ళం షార్ట్ ఇక్కడ బాగుంటుందని నేను అనేవాడిని, అదే అనుకున్నాను. ఇటు తిరిగేలోపు కెమెరా పెట్టేసి రెడీ అక్కడే ఉండేవాడు కరెక్ట్గా కెమెరా కూడా. అలా బ్రహ్మాండమైన ఒక కెమిస్ట్రీ ముగ్గురు మధ్య, మా ఇద్దరి మధ్య కాదు, కెమెరామెన్తో కూడి బ్రహ్మాండమైన కెమిస్ట్రీ కుదిరింది మాకు. చెప్పే కదన్నా ఏదైనా ఒకవేళ కొన్ని నేను ఎవరు చేయలేరు నా ఊహకి, నా ఆ స్థాయికి, అంటే నా ఊహల స్థాయికి ఎవరు చేరుకోలేకపోతున్నారు అనిపిస్తే తప్పకుండా చేస్తాను. అవన్నీ ఇంకేమనుకోలేదండి. డైరెక్టర్ నుంచి కూడా నేను ఏదైనా వేడి వడ్డిస్తానని నాకు అలవాట్లేదు. ముందే కూర్చొని ప్లానింగ్లు అబ్బో అవన్నీ చేయడాలు నాకు అసలు అలవాట్లేదు. రేపు తదాసు దేవతలు, రేపు మన తదియ ముహూర్తం ఉంటాం, మంచి మూడ్లో ఉంటే తీసుకెళ్ళి కెమెరా ముందు నిలబెట్టి షాట్ తీయడమే, అలాగే వేడికి వడ్డించడమే. దానికోసం ప్రిపరేషన్ ఏం చేయండి. అందుకే సినిమాలు వస్తాయంటే యాక్చువల్లీ ఒక 2 టాప్ హీరోలు సినిమాలు వస్తారంటే కాంపిటీషన్ ఉంటుందండి డెఫినెట్గా. ఏదైనా అంటారు కదా స్పర్ధ వర్ధతే విద్య అని ఏ రంగంలోనూ ఫలితాలు ఆశాజనకంగా లేకపోతే అంత రంజు ఉంటుందంట, మజా ఉండదు. సో ఏ రెండు అసలు డిఫరెంట్ జానర్స్, నేపథ్యాలు, సోషల్, ఇది చారిత్రాత్మకమైన సినిమా. సో అవి ఉంటుంది, అది క్వైట్ న్యాచురల్. ఇప్పుడు
జనరల్గా మేము పర్సనల్గా వస్తే వీఆర్ వెరీ క్లోజ్, కలిసినప్పుడల్లా క్లోజ్గా ఉంటాం, చాలా క్లోజ్గా ఉంటాం. ఇండస్ట్రీలో క్లోజ్గా ఉండేది ఆయనతోనే, నేను ఎవరితో అంత క్లోజ్గా ఉండను. కలిసినప్పుడు అదే ఎప్పుడో కలుస్తాం. నేను చెప్పాక నేను ఎవరు కలవను, ఏదో ఫంక్షన్లోనో అలా తప్పితే అంత టైము ఉండట్లా. ఇదివరకు ఉండిందేమో, ఇవాళ ఉండింది ఇదివరకు ఏదో కలుసు. ఎప్పుడు ఎమ్మెల్యే కాకముందో లేకపోతే ఈ మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాకముందు. ఇప్పుడు అసలు టైం లేదు, అసలు ఎవరిని కలవట్లా నేను. సో అది జనరల్గా ఉండడం కూడా మంచిది, బాగుంటుంది. కాంపిటీషన్ ఉంటేనే అప్పుడప్పుడు ఇంకా కొంచెం సిన్సియర్గా ఇంకా ఒక ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాం. వయసును బట్టి ఓకే, ఫస్ట్ మేబీ దాంట్లోకి పంపి ముందు ఆ జోనర్లోకి పంపి అక్కడి నుంచి చూద్దాం. ఇంకా ముందు ఒక సినిమా అయితే కదా ఇంకా తెలుస్తుంది, ఆవిష్కరింపబడేది కూడా. అతను కూడా కొన్ని రోజులు చేశాడు అంతే. దాని తర్వాత మళ్ళీ చదువు ఉంది కదా, ఇంకా స్టిల్ ఈజ్ డూయింగ్ ఆన్లైన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, స్టేజ్తో చదువుతున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మళ్ళీ సినిమా కూడా దగ్గర పడుతుంది కదా, ఈ సంవత్సరం ఆఖరిలో అనుకున్నా కాబట్టి దానికి తగ్గ తర్ఫీదు అలాగే ఆన్లైన్లో చేసుకుంటాడు. BBA, బ్యాచులర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అందరూ చూస్తున్నారు, ఇంకా చూడమని అందరూ ఒకసారి కాదు, ఇప్పటికి 10 సార్లు చూసి చూడండి. ఒకటి సంతోషం ఏంటంటే సినిమాకి అందరూ అంటే ఇదివరకు కూడా 30-40 సంవత్సరాల నుంచి సినిమాలు చూడటం మానేసిన వాళ్ళంతా కూడా వస్తున్నారు బయటికి. కుటుంబాన్ని ఏకం చేస్తానని చెప్పొచ్చు, తరాల్ని వాళ్ళు వస్తున్నారు బయటికి. అలాగే వాళ్ళని నడవలేని వాళ్ళని పాపం వయసు అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ కొడుకులో మనవాళ్ళు వాళ్ళంతా కూడా పట్టుకుని వాళ్ళని సాయం చేసి ఊతరించి వాళ్ళని తీసుకెళ్తున్నారు సినిమా కంటే. సో చాలా ఒక అనిర్వచనీయమైన ఆనందం, అనుభూతి. పాత్రను బట్టి ఉంటుందండి, క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ఎవరినన్నా ఇప్పుడు ద్రౌపదిని చెప్పే కదా, అలాగే ఇంకెవరన్నా పెట్టి తీసుకోవచ్చు. కాకపోతే ఈ నిన్న మొన్న ఇంటర్వ్యూ మామూలుగా ఫైట్ మాస్టర్ అనేది అడిగింతాను, నా చేత ఫైట్లు చేయించలేదని. ఊరికే ఉంటుంది ఆర్టిస్ట్ పట్టుకుందాగానే ఏదో ఒక సినిమాలో అన్నాను అంతే. తప్పితే అట్లేమి ఉండదండి, క్యారెక్టర్ని బట్టి వెళ్తాం మేము. అండ్ బికాజ్ కాస్టింగ్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ సినిమాలు చూస్తుంటారు, ఇదివరకు లేని కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అంటే ఆ కొత్తదనం కావాలి మాకు ఆ పాత్రలో. ఎక్సెప్ట్ భరణి గారు అండ్ శుభలేఖ సుధాకర్. చాలామంది శుభలేఖ సుధాకర్ గారు చాలా దూరం అయిపోయి ఇండస్ట్రీకి అడిగారు, ఎవరన్నా నా పక్కన కూర్చున్నాడు అడిగారు నన్ను. శుభలేఖ సుధాకర్ గారు నాన్నగారేమో చంద్రగుప్తుడు క్యారెక్టర్ చేశారు, అదేమో ఉత్తరం దక్షిణాన్ని కొట్టుకుంటూ వచ్చాడు రాజు ఆయన. ఇక్కడేమో శాతకర్ణి, ఇది దక్షిణం నుంచి ఉత్తరకి. సో ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి మొత్తం భారతదేశాన్ని. స్క్రిప్ట్ వర్క్ కాదు కానీ ఏమన్నారు బ్రహ్మాండంగా వచ్చింది ఊళ్ళో అనుకుంది. అంటే దాని మీద ఏమి ఫుల్ స్క్రిప్ట్ చేయడం అదేం జరగలేదు. అదంతా 2 నిమిషాల పని అయిపోతుంది. ముందు మనకు కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది. అది సో డెఫినెట్గా చేస్తాను సినిమా. వీలైతే నేను మోక్షు ఇద్దరు కలిసి చేయగలిగింది అది ఒకటే సినిమా అనుకున్నాను నేను. అదో చెయ్యం కూడా ఇంకా దారిలో అతను వెళ్తాడు. అంటే అలా కుదిరిన సబ్జెక్ట్, మా అబ్బాయిని పెట్టాలని కాదు ఆ సినిమాలో, ఉందిలేని సబ్జెక్ట్ అది.